తిరుపతిలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తిరుపతిలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రకటనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం ఈ బహిరంగ సభకు సంబంధించి మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్, చెప్పండి. తిరుపతి వేదికగా సరే వారాహి బహిరంగ సభ నిర్వహించున్నారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కూడా సరే తిరుపతిలో వారాహి సభ జరగనుంది. జ్యోతిరావు పులే సర్కిల్ లో వారాహి బహిరంగ సభ కూడా నిర్వహించడానికి జన సైనికులు కూటమి నేతలు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతం కానున్న సభలో వారాహి డిక్లరేషన్ ప్రజలకు వివరించనున్నారు పవన్ కళ్యాణ్. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి సభ కావడం, వారాహి డిక్లరేషన్ ప్రకటించడంతో ఆ డిక్లరేషన్ లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనే దాన్ని కూడా సరే ఆసక్తికరంగా మారింది. అసలు వారాహి డిక్లరేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం అందించబోతున్నారు అంటూ కూడా సరే ఆసక్తిగా ఉంది. ఈ సభ గురించి ప్రజలంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సభకు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కూటమి నేతలు పార్టీ శ్రేణులు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే లక్షలాది మంది కూడా ఈ సభకు హాజరవుతారంటూ కూడా సరే తిరుపతి శాసనసభ్యుడైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తిరుపతిలోనే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంటారు తిరుమలలోనే. అయితే నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమించినటువంటి పవన్ ఇవాళ సాయంత్రం వారాహి సభలో పాల్గొంటారు. అయితే తిరుపతిలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే సర్కిల్ బహిరంగ సభ హాజరవుతూ అనంతరం కూడా సరే ఆయన తిరిగి ఏదైతే రేణుగుంట ఎయిర్పోర్ట్ చేరుకొని తిరిగిపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఏదైతే వారాహికి సంబంధించిన డిక్లరేషన్ ఏ విధంగా ఎలా ఉండబోతుందో, ఏం చెప్పబోతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రజలకు అంటూ కూడా సరే దీని మీద ఆసక్తిగా ఆ జన సైనికులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. రైట్ గిరినాథ్, థ్యాంక్ యూ.